చేయాలంటే ఎలిమినేట్ చేయాలంటే రీతుని చేయండి, పవన్ చేయండి, వాళ్ళు ఒక రిలేషన్లో ఉన్నారు కదా. అంటే ఆ రిలేషన్ నచ్చింది, ఈ రిలేషన్ నచ్చలేదా? చిన్నప్పటి నుండి పెంచి ఇంతగానం చేసి ఒక రిలేషన్ పెంచుకుంటే ఫాదర్ రిలేషన్, దానివల్ల ఎలిమినేట్ అయినానికి నిజంగా వాడు గడ్డి తింటున్నాడా ఫుడ్ తింటున్నాడా కూడా అర్థం కాదు. నుంచి ఎవరు పెంచారు అక్క? ఎవరు పెంచినారు? నేను అనేది ఫాదర్ రిలేషన్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఫాదర్ అంటే ఏంటి, మన చిన్నప్పటి నుండి పెంచి కానీ చదివించి ఉంటాడు కదా, ఆ రిలేషన్ ఎవరితో చేసుకోవాలక బిగ్ బాస్కి వెళ్ళి ఫాదర్ లాగా అనుకుంది. ఆ రిలేషన్ తప్ప చెప్తానే ఉన్నాడు కదా బర్నీకి, నువ్వు జాగ్రత్తగా ఆడు, ఇంకా బాండింగ్స్ పెంచుకుంటున్నావు, హౌస్లో బాండింగ్స్ ఉంటే నువ్వు ఇక్కడే ఉంటావు, స్టేజ్ మీదకి వస్తావు అని చెప్పి. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది, బాండింగ్స్ పెంచుకోవడం వల్లే అని. సో దానికి ఏమంటారు అంటే నాగార్జున చెప్తున్నా వినలేదు బర్నీ ఇంకా అంటారు. అన్న ఒక విషయం చెప్తున్నా, రీతు పవన్ ఉన్న బాండింగ్ కన్నా తనుజ యొక్క బాండింగ్ చాలా గొప్పది. నేను చెప్తున్నాగా, ఆ రిలేషన్లో ఈ రోజు ఉంటుందో పోతుందో తెలియదు, కానీ తనుజ యొక్క రిలేషన్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను చెప్తున్నాగా, నేను ఈ రిలేషన్కే సపోర్ట్ చేస్తాను. కొంతమందికి ఏంటంటే చూసుకోవడానికి, నవ్వుకోవడానికి, వాళ్ళు ఏం చేశారో ఎగతాలు చేయడానికి ఆ రిలేషన్ మనకొస్తుందేమో, కానీ ఈ ఫాదర్ రిలేషన్ మదర్ రిలేషన్ చాలా గొప్ప విషయం. నేను చెప్తున్నాగా, సంజన గారికి పవర్ ఇచ్చి ఇమాన్యుయల్ చాలా మంది లోపలికి తెచ్చారు, అమ్మ కాబట్టి ఇమాన్యుయల్కు. ఇప్పుడు నాన్న కదా తనుజకు లోపలికి తెస్తుంది, మళ్ళీ లోపలికి తీసుకొచ్చే అవకాశం ఎందుకంటే ఉండదని. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ డౌన్ అయిపోతుంది, చాలా డౌన్ అయిపోతుంది. ఇంకా లేని వాళ్ళని తీసుకొస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో వస్తున్నాం పోతున్నాం, కానీ బిగ్ బాస్కి న్యాయం చేసే వాళ్ళు ఎవరు కనపడట్లా. అంటే వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళలో 3 పేర్లు బాగా గుర్తున్నాయి, ఇంకొక 3 కొంతమందికి తెలుగు రాదు. సో తెలుగు రాని వాళ్ళని లోపల పెట్టుకొని తెలుగు వచ్చి మంచి యాక్టర్ని బయటికి దొబ్బుతారు అంటున్నారు, మీరేమంటారు? అది మాత్రం కరెక్టే అన్న. నిజంగా అసలు తెలుగున్న వాళ్ళకి ఛాన్స్ లేదురా బాబు అంటే యాడో హిందీ వాళ్ళు ఇంగ్లీష్లో తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. ఇదేమున్నాయో నాకు అర్థం కావట్లా. మళ్ళీ వైల్డ్ కార్డ్ అని చెప్పి వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నారు. కామన్ మ్యాన్ అని చెప్పి ఏదో తీసుకొచ్చి పెట్టారు. ఇంకా కామన్ మ్యాన్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి బిగ్ బాస్లో. వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ టాలెంట్ కూడా కనిపిస్తుంది కదా. ఇంకా ఎవరినో ఫేమస్ అయిన వాళ్ళని, ఇంగ్లీష్ వాళ్ళని, హిందీ వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడితే తెలుగు వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకా చాలామంది కామన్ మ్యాన్లు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టండి, వాళ్ళు ఎంత ఆడతారో తెలుస్తుంది కదా. కానీ కామన్ మ్యాన్కే సపోర్ట్ చేయాలి మనం, ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది ఒక డిస్టెన్స్ అనేది చూపిస్తున్నారు. ఇన్ని రోజులు లేని కామన్ మ్యాన్ లేకుండా వైల్డ్ కార్డ్తో వేరే ఆర్టిస్ట్ వాళ్ళని తీసుకున్నారు. కామన్ మ్యాన్ ఎవరిని తీసుకొచ్చారా? ఎవరిని తీసుకురాలేదు. ఎంతవరకు ఆర్టిస్ట్ వాళ్ళని, ఒక ఫేమస్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, హిందీ వాళ్ళని తీసుకొస్తున్నారు. అది బిగ్ బాస్లో తేడా చూపిస్తుంది. అంతే. ఏంటంటే కామన్ మ్యాన్ ఏంటంటే చెప్పడానికి బిగ్ బాస్లో కామన్ మ్యాన్ ఉన్నారు అంతే, చెప్పుకోదాల్సిన విషయం ఏం లేదు అక్కడ. వాళ్ళకి కావాల్సింది ఏంటి? తెల్లతోలు ఆర్టిస్టులు, ఫేమస్ అయిన వాళ్ళు, మిగతా అంతా పిచ్చి మంద, గొర్రెల మంద, మేకల మంద అంతే. ఫ్యూచర్లో మీరు కూడా బిగ్ బాస్కి వెళ్తారా? నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నాలంటి వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళ కామన్ మ్యాన్ సపోర్ట్. తెల్లతోలు కదా, అందుకని అడుగుతాను. అయినా మేము తెల్లతోలైనా తీసుకోరన్నా, వాళ్ళకంటూ ఫేమ్ ఉండాలా. బిగ్ బాస్ నడవాలంటే తెల్లతోలు, ఆర్టిస్టులు, ఐటున్నోళ్ళు, బాడీ కందులు చూపించే వాళ్ళు, లవ్ ట్రాక్లు నడిపే వాళ్ళకి బిగ్ బాస్లో పనికి వస్తాయి. అగ్ని పరీక్ష ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా, నేనా? బిగ్ బాస్ అనేది రద్దు చేస్తే జనాలు అనేది పైకి వస్తారు కాబట్టి బిగ్ బాస్ త్వరగా రద్దు చేయాలని కోరుతున్నా.